ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఇగో ఇట్లున్నదంటే పరిస్థితి. చాలా మంది ఏం చేస్తుంటారంటే వీకెండ్స్ అని చెప్పేసి శనివారం కానీ ఆదివారం కానీ మొత్తం హోటల్కి వెళ్ళి తినాలని చెప్పి చెప్తుంటారు. అది మంచిది, ఎందుకంటే కొంతవరకు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కొంతవరకు వెసులుబాటు ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే రోజు వంట ఇదంతా పరిశాన్ ఉంటుంది, మాకు ఒక్కరు సండే లేదు విండే లేదని చెప్పేసి అనుకుంటారు కదా. అటువంటి వాళ్ళకు హోటల్ పోయి తినాలనుకుంటారు, పాపం మంచిదే. కానీ హోటళ్ళల్లో మంచి తిండి పెడతలేరంట చాలా హోటళ్ళల్లో. ఇగో ఇటువంటి పరిస్థితి ఉంది మొత్తం. ఎందుకంటే వీళ్ళు అధికారులు తనిఖీ చేస్తుంటే ఆగమాగం ఉందట కథ. స్టార్ రెస్టారెంట్లలో గలీజ్ ఫుడ్ అంట. కూలిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటలు, పాడైపోయిన డేట్ దాటిన సరుకుల వాడకం, పురుగులు పట్టిన మైదా. ఇదేనా? పురుగులు పట్టిన మైదా, బూజు పట్టిన జీడిపప్పు, ఫుడ్ ఐటమ్స్లో బొద్దింకలు ఉన్నాయంట. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ భాగోతం. హైదరాబాద్లో నెలన్నర రోజులుగా ఆఫీసర్లు దాడులు చేస్తూ ఉన్నారు. టెస్టులకు ఫుడ్ శాంపిల్స్, మేనేజ్మెంట్లకు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. అయితే అసలు యాక్చువల్గా చాలామంది ఏమంటుంటారంటే ఇంట్లో వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అంటుంటారు. కారణం ఏంటి అంటే ఈ వంట ఇప్పుడు వాళ్ళు కూడా వేడివేడిగా ఇట్లా మొత్తం ఇట్లా మసాలా వేసుకొని తీసుకొని వస్తారు. ఏది హోటల్కి పోతే మనకు ఇట్లా వేసుకొని మొత్తం ఇట్లా గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటుంది, దాని మీద మసాలా చల్లుతారు, ఇట్లా అంటారు. అయితే అది 4-5 రోజుల చికెన్, 4-5 రోజుల మటన్ కూడా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొని వస్తుంటారట. ఇట్లా రకరకాలుగా చేయడం వల్ల ఏమవుతుందంటే అదొకటి చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మా మిత్రుడు అక్కడ చేపల మార్కెట్ పోతే చేపల మార్కెట్ మొత్తం అయిపోయిన తర్వాత సాయంత్రం ఉంటుంది కదా, ఆ సాయంత్రం ఉన్న తర్వాత కుళ్ళిపోయిన చేపలు అవి కలిసి దాని మన బస్తాలు నింపుకొని పోతున్నాడంట. ఎక్కడికి పోతున్నాడంటే ఒక పెద్ద ఆ హోటల్ పేరు చెప్పదు, ఆ పెద్ద హోటల్కి తీసుకుపోతున్నట. ఎందుకు అట్లా అంటే వాళ్లకు తక్కువ ధరకు దొరికేటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఇక్కడ చేపలు కానీ లేకపోతే చికెన్ కానీ మటన్ కానీ లేదంటే కూరగాయలు కానీ తక్కువ ధరకు అంటే కుళ్ళిపోయినాయి కానీ లేకపోతే పురుగు పెట్టినాయి కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకేం అర్థం కాదు. అవన్నీ కోసేసి కట్ చేసేసి లోపల వేసేస్తూ ఉంటారు. వేసేసి అంటే చాలామంది చేస్తుంటారు, కొంతమంది అయితే మంచిగా చేస్తుంటారు, అది వేరే విషయము, అందరి గురించి చెప్పట్లేదు. అయితే ఇక్కడ అవి వేస్తూ ఉంటారు. చేయడం వల్ల అసలు యాక్చువల్గా బయట ఫుడ్ తింటే ఆరోగ్యం చెడిపోతుందని చెప్పడానికి కారణం ఏంటి అంటే బయట ఫుడ్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వండుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ లాభం రావాలంటే తక్కువ ధరకు వచ్చేటువంటి కూరగాయలు కానీ తక్కువ ధరకు వచ్చేటువంటి చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే వాటిని పడేయడు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పడేసినారు అనుకో, ఒకవేళ ఇప్పుడు 10 కిలోల మటన్ తెచ్చి పడేసినారు అనుకో 10,000 రూపాయలకు లాస్ అయిపోతుంది కదా. అట్లా లాస్ కాకుండా ఏం చేస్తారంటే దాన్ని అట్లే నిలువ ఉంచేసి ఇవాళ కాకపోతే 4 రోజులు కాకపోతే అట్లా వేసి కాకపోతే ఏంటంటే వేడివేడిగా ఇట్లా మసాలా అది పొయ్యి మీద వేసేసి పెంక మీద జాడిచ్చి ఆ తర్వాత మసాలా కొట్టిస్తారు. ఇస్తే మనకు గుమగుమలాడుతూ మంచిగా తింటాం కానీ ఆరోగ్యం చెడిపోతుందని అంటున్నారు. అందుకని ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం కూడా తనిఖీలు చేస్తూ ఉంటే ఇవన్నీ బయటపడుతున్నాయట. పెద్ద పెద్ద స్టార్ రెస్టారెంట్లో ఇవంతా కథ నడుస్తుంది. అవి పేరుకు ఫేమస్ రెస్టారెంట్లు. స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసిన గూగుల్లో వెతికిన స్టార్ రేటింగ్ 4 పైనే ఉంటుందంట వీళ్ళకి. కానీ పైకి షోగా కనిపించే ఆ రెస్టారెంట్లో వంటలకు వాడుతున్న ఐటమ్స్ చూస్తే మాత్రం వాంతి చేసుకోవాల్సిందే. పురుగులు పట్టిన మైదాపిండి, పాడైన చింతపండు, 2-3 రోజుల నిల్వ ఉంచిన చికెను, బూజు పట్టిన జీడిపప్పు, డేట్ అయిపోయిన సరుకులు, సగం వండి స్టోర్ చేసిన ఫుడ్డు, శుభ్రత లేని చికెను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇక కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఈ రెస్టారెంట్ల భాగోతం మొత్తం కూడా బయటపడ్డదంట. ఇంకా ఇటీవల ప్రముఖ హోటల్లో తనిఖీల్లో పట్టుబడ్డ నిల్వ ఉంచిన చికెన్ గొదుసుకోరిగా నిల్వ పెట్టేసి దాన్ని ఇట్లా వేసేసి వేడివేడి చేయగానే కథం సుయ్యమంటుంది. అందుకని ఎప్పుడైనా కానీ అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే మొత్తమే తినొద్దని కాదు, బయట తినొద్దని కాదు, కానీ కొంచెం జాగ్రత్త చూసుకొని తినాలి. ఏ హోటల్ మంచిది ఏం కదా అని చూసుకొని తినాలి. అయితే మన లోపల ఏం చేస్తారో మనకు అర్థం కాదు కాబట్టి అది ఇంట్లో వండుకొని తింటేనే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కొంచెం చూడాలి. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.